ఖమ్మం జిల్లా వేంసేరు మండలం ఆడసర్లపాడు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఉప్పతప్పల వీరస్వామి అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే గ్రామానికి చెందిన ఉప్పత్తల భవానీ అని మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు అతని కుటుంబ సభ్యులు భవానీని ఇంటి వద్ద దాడి చేసి తీవ్రంగా దుర్భాషలాడారని, అందువల్లే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆమె మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ మృతురాలి మృతదేహంతో బెల్ట్ షాప్ నిర్వాహకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. బండి కోసం పోతే నా మందు షాప్ ముందుకు వచ్చి మాట్లాడతాను నువ్వు అని చెప్పని గొడవపడి ఆ నుంచి మళ్ళీ ఇంటి మీద తెల్లారి వచ్చి 4 మనుషులు పోయి కొట్టారంట. గొల్లబడ కొడితే వాళ్ళు 4 అయ్యారు, నేను ఒక్కదాన్ని అయ్యా. ఏం చేయాలో అర్థం కాక మరి వాళ్ళే కొట్టి చంపారు. అదే చచ్చిపోయిందో మాకైతే తెలియదు. నైట్ 2 ఫోన్ చేసి చెబితే మేము వచ్చినాం. అది ఏం జరిగింది అనేది నలుగురు కలిసి కొట్టారంట. అయితే నలుగురు కలిసి పెట్టిండు. బండి పెట్టి బండి వేసి రాకుండా ఇంటికి వచ్చిండు. బండి ఏదని మా అమ్మ షాప్ కాడికి పోయింది. ఎట్ట ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ తిట్టారు. అక్కడ తిట్టే మా అమ్మ వచ్చేసి పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు రేపు మాట్లాడదామన్నారు. ఈ లోపు వాళ్ళు 4 వచ్చి నైట్ వచ్చి కొట్టారు. సాయమ్మ, నాగమణి, తిరుపతమ్మ, జయమ్మ వాళ్ళు వచ్చి కొట్టారు.